వచ్చేసి మనం ఏ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయట్లేదు. మన ఆంధ్రాలో మనం 5 రూపీస్కే మనం భోజనం చేయొచ్చు, టిఫిన్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ డిన్నర్ కూడా చేయొచ్చు. అదే మన అన్నా క్యాంటీన్స్ అనమాట. వెరీ ప్రెస్టీజియస్ ఆఫ్ టీడీపీ గవర్నమెంట్. అండ్ ఈరోజు నేను ఈ 3 మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్, నైట్ డిన్నర్, ఈ 3 నేను అన్నా క్యాంటీన్లోనే తిందాం అనుకుంటున్నాను. తినేసి మీకు ఫుడ్ ఎలా ఉంది అన్నీ చెప్దాం అనుకున్నాను. 100% ఫుడ్ చాలా చాలా బాగుందనే రివ్యూస్ అయితే వచ్చినాయి. అన్నీ లంచ్ కానీ, డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ, ఈ 3 మంచి క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు. అందరికీ ఓన్లీ 5 రూపీస్ మాత్రమే. చాలా దగ్గరలో అన్నా క్యాంటీన్స్ అనేవి ఉన్నాయి, ప్రతి ఏరియాలో ఉన్నాయి. ఒక ఏరియాకి ఒక దగ్గర ఉందన్నమాట. అలాగా ప్రతి దగ్గర కూడా అన్నా క్యాంటీన్స్ అనేవి ఉన్నాయి. సో అందరికీ ఈజీగా, అంటే లోకల్ పీపుల్స్ కానీ, పేదవాళ్ళు కానీ, వీళ్ళకి ఫుడ్ తినేలాగా ఈ అన్నా క్యాంటీన్స్ అనేవి ఓపెన్ చేస్తారు. వీళ్ళు మెయిన్ మోటో అయితే అదే, వాళ్ళందరికీ ఫుడ్ తినాలి, వాళ్ళందరూ కడుపు నిండగా తినాలి అని చెప్పేసి ఈ అన్నా క్యాంటీన్స్ అనేది స్టార్ట్ చేశారు. మళ్ళీ ఇది మనకి కొత్త ఏం కాదండి. లాస్ట్ 5 years మన ముందు గవర్నమెంట్ ఉండేటప్పుడు మాత్రం అప్పుడైతే ఓపెన్ చేయలేదు. అన్ఫార్చునేట్లీ అప్పుడైతే అన్నా క్యాంటీన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. వన్స్ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ అన్నా క్యాంటీన్స్ అనేవి ఓపెన్ చేశారు. ఓపెన్ చేసేసి ఇప్పుడు ఫుల్ ఆపరేషన్లో ఉన్నాయి. 5 రూపీస్లో మనం లంచ్ కానీ, డిన్నర్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ తినచ్చు. ఈచ్ మీల్కి 5 రూపీస్ అనమాట. సో అందుకే నేను ఈరోజు ఇక్కడ ఈ 3 పూట్లో తిని నేను మీకు ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది, అసలు ఫుడ్ ఎలా పెడుతున్నారు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. సో స్టే ట్యూన్ టు మై ఛానల్ రవిలో బ్లాగర్. టిఫిన్ అయితే మనకి ఇచ్చేసారండి. ఈరోజు ఇడ్లీ పూరి అనమాట. నేను ఈరోజు పూరి తీసుకున్నాను. మీకు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తానమాట. అన్నా క్యాంటీన్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నాం అనమాట. బ్యాక్ సైడ్ కూడా మనకు ఉంది. ఇక్కడ లోపల అందరూ తింటున్నారు. పూరి అయితే గోధుమ పిండితో చేసింది, మైదాతో చేసింది అయితే కాదు. చాలా చాలా బాగుంది. నియర్లీ లైక్ మనం ఒక పెద్ద రెస్టారెంట్లో తీసుకుంటే ఫుడ్ ఎలా ఉంటుందో అలానే సేమ్ అలానే ఉంది. కర్రీ ఇచ్చారు, పూరి ఏమో 3 ఇచ్చారు అనమాట. 5 రూపీస్ అని చెప్పాను కదా, 5 రూపీస్ పెట్టి మనం టోకెన్ తీసుకుని మనం లోపలికి వెళ్తే అక్కడ మనకి ఫుడ్ అయితే ఇస్తారు. ఇడ్లీ ఆర్ పూరి ఒక ప్లేట్తో, ఒక టోకెన్తో. సో నేనైతే పూరి అయితే తీసుకున్నాను. పూరి అయితే చాలా బాగుందండి. సో ఇది కంప్లీట్ చేసేసి నేను మీకు చెప్పాను కదా, లంచ్కి కూడా నేను వస్తాను, డిన్నర్కి కూడా నేను వచ్చి టేస్ట్ చేస్తానని చెప్పేసి ఈ 2 నేను టేస్ట్ చేసి ఇవి కూడా నేను మీకు చూపిస్తాను. నాకు ఒక్క పూరికే కడుపు నిండిపోయిందండి. నియర్లీ 3 పూరీస్ ఇచ్చారు 5 రూపీస్. అసలు చాలా మందికి యూస్ఫుల్ అనమాట. మార్నింగ్ మనం ఎంత చూసుకున్నా, ఏదైనా ఒక రెస్టారెంట్కి వెళ్ళినా లేదంటే ఒక టిఫిన్ షాప్కి వెళ్ళినా నియర్లీ లైక్ మనకి ఎంత అవుతుంది, ఒక 50 to 60 రూపీస్. మనం పూరి తీసుకున్నా, ఇడ్లీ తీసుకున్నా, ఇప్పుడైతే బేస్ రేట్ వచ్చేసి 40 రూపీస్ నుంచే స్టార్ట్ అవుతుంది టిఫిన్. కానీ ఇక్కడ 5 రూపీస్కే మీకు 3 పూరీస్ ఇస్తున్నారు. సో ఇట్ ఈస్ నియర్లీ వర్త్ కదండి. అండ్ టిఫిన్ కూడా చాలా బాగుంది. ఇడ్లీ కూడా ఉంది, ఇడ్లీ కూడా 4 ఇస్తారు. అండ్ పూరి అంటే ఇంకొకటి, ఎవ్రీడే అయితే సేమ్ మెన్యూ అయితే ఉండదు. మెన్యూ ఎవ్రీడే చేంజ్ అవుతుంది. నేను మీకు అందుకే మెన్యూ బోర్డు కూడా మీకు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో నేను పెట్టాను అనమాట. అండ్ సండే వచ్చేసి హాలిడే. సండే ఒక్కరోజు మాత్రం హాలిడే. మిగతా అన్ని డేస్ ఆపరేషన్లో ఉంటుంది. ఆల్ ద 3 షిఫ్ట్స్ అనమాట. సో ఎవరైనా ఎక్స్పీరియన్స్ చేయాలి, అన్నా క్యాంటీన్ టిఫిన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న అన్నా క్యాంటీన్ అయితే రండి. ఇక్కడ హ్యాండ్ వాష్ ఏరియా, ఇక్కడ ప్లేట్స్ కూడా వాష్ చేసేసి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉందన్నమాట. అండ్ సేమ్ ఇదే అన్నా క్యాంటీన్కి నేను లంచ్కి వస్తాను, డిన్నర్కి కూడా వస్తాను. ఎలా ఉందో కూడా నేను చెప్తాను. లోపల పీపుల్ కూడా ఉన్నారండి, బాగానే వచ్చారు. ఇక్కడ ఇది మన హనుమంతోక నుంచి మన అరలో వెళ్ళే అన్నా క్యాంటీన్ అనమాట. ఇక్కడైతే నేను సో మళ్ళీ అదే అన్నా క్యాంటీన్కి అయితే హాఫ్ అన్ అవర్ వచ్చాం. ఇప్పుడు టైం వచ్చేసి 12:30. ఇప్పుడు చెప్పాలంటే క్రౌడ్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి. సో ఆటోస్ కూడా పక్కన పార్క్ చేసి ఉన్నాయి. సో వాళ్ళందరూ ఫుడ్ తినడానికి అనమాట.
సో మనం లోపలికి వెళ్ళిపోయి టోకెన్ తీసుకొని మనం కూడా వెళ్దాం. సో ఇది లైన్, లోపల కూడా కొంతమంది తింటున్నారు. సో మనం కూడా వెళ్ళి టోకెన్ తీసేసుకొని తినేద్దాం. చెప్పాను కదండి ఎవ్రీ డే మెనూ చేంజ్ అవుతుందండి. సో ఇదే బోర్డ్ అనమాట. సో అందరి దగ్గర మెనూ ఒక్కటే, ఇదే మెన్యూ. ఈ రోజు వచ్చేసి మండే కాబట్టి మనకి వెజ్ రైస్, కూర, పప్పు. సో ఇదే అనమాట టోకెన్. ఈ టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళి ఫుడ్ తీసుకోవాలి. ఏ క్లాస్ నువ్వు? రోజు తింటారండి? రోజు తింటారు, అప్పుడప్పుడు వస్తుంటారా? ఎప్పుడైనా టేస్ట్ చేశారా? ఇది ఫస్ట్ టైం. బాగుందా? టేస్ట్ చేశారా? ఒకరికి అడిగాను అనమాట ఎలా ఉంది ఫుడ్ అంటే బాగుందని చెప్తున్నారు. ఇంకా క్యూ ఉంది. ప్లేట్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉన్నాయండి. అంటే హైజీన్ మెయింటైన్ చేస్తున్నారు. సాంబార్ అండ్ రైస్. టోకెన్ వచ్చేసిందండి మన లంచ్. రైస్, సాంబార్ అండ్ డ్రమ్ స్టిక్ కర్రీ, అదే ములంకాడ కర్రీ, పెరుగు, పచ్చడి. రైస్ క్వాంటిటీ కూడా బాగానే ఇచ్చారనమాట. ఒక బౌల్తో తీసేస్తున్నారు, పర్లేదు, నార్మల్గా అందరికీ సరిపోతుంది ఈ క్వాంటిటీ ఆఫ్ రైస్. సో ఇప్పుడు మనం టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తాను. ఫుడ్ చాలా చాలా వేడిగా ఉంది. రైస్ ఇప్పుడే తీసారనమాట, చాలా వేడిగా ఉంది. ఒక ముద్ద మనం టేస్ట్ చేసి చెప్తాను. సాంబార్ అయితే చాలా బాగుందండి. నేను కర్రీతో కూడా ఒకసారి టేస్ట్ చేస్తా. చాలా చాలా బాగుంది కర్రీ. అదిరిపోయింది, నిజంగా చెప్తున్నాను. మన హోమ్లో కుక్ చేసుకుంటే ఎలా ఉంటుందో అంతకంటే చాలా బాగుంది. సాంబార్ కూడా లైక్ హోమ్లీ ఫుడే అనుకోండి. ఇంకా మన ఇంట్లో ఎలా చేసుకుంటాం సాంబార్, పప్పు, కర్రీస్ ఎలా చేసుకుంటాం సేమ్ అట్లానే ఉంది. ఫుడ్ అయితే నిజంగా చాలా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ మీకు ప్లేట్స్ కూడా చూపించాను కదా, ప్లేట్స్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్గా ఉన్నాయి. మనం తినేసిన తర్వాత ప్లేట్ అయితే మనమే కడుక్కోవాలి. కడిగేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు వాష్ చేస్తారండి. మనం ఒకసారి వాష్ చేస్తే మళ్ళీ వాళ్ళు హాట్ వాటర్తో వాష్ చేస్తారనమాట, ఏమి జర్మ్స్ అట్లాంటివి ఉండకుండా. బట్ ఫుడ్ అయితే సూపర్. నిజంగా చెప్తున్నాను, ఒక పెద్ద పెద్ద రెస్టారెంట్స్ ఉంటాయి కదా, మీల్స్ తినే రెస్టారెంట్స్, అందులో ఎలా ఉంటుందో ఫుడ్ అంతకంటే చాలా బాగుంది ఫుడ్. నేను తినేసానండి ఫుడ్. అయితే వేరే వాళ్ళు కూడా ఒకసారి ఫీడ్బ్యాక్ అడుగుదామని చెప్పేసి నేను మైక్ పెట్టాను. చెప్పండి, ఫుడ్ ఎలా ఉందండి? ఫుడ్ అయితే బాగున్నామన్నా. నేను డైలీ వస్తున్నాను. డైలీ వస్తున్నాను. ఇప్పుడైతే ఎక్కడైనా మీకు ఏ రోజైనా డ్రాప్ అయినట్టు అనిపించిందా, లేదంటే ఒకటే క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు? ఒకటే క్వాలిటీ బాగుంది. ఇదైతే చాలా బాగుంది, నేను చెప్పించండి. చాలా క్వాలిటీ ఉంది ఫుడ్. ఆయన రివ్యూ కూడా అందుకే తీసుకున్నాను. ఆయన ఎప్పటి నుంచో వస్తున్నారంట, ఇదేం ఫస్ట్ కాదు, చాలా రోజు తింటారంట. డైలీ తింటారు. మనకంట వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. సో మీరు ఎంత ఇస్తారన్న రేటింగ్? 10కి 10 ఇస్తా. 10కి 10 ఇస్తారా? 10కి 10 ఇస్తారంటండి. సో ఆబ్వియస్లీ కరెక్టే, ఎందుకంటే ఫుడ్ క్వాలిటీ అలా ఉంది. థ్యాంక్స్ అన్న మీరు రివ్యూ. ఆఫ్టర్నూన్ ఫుడ్ కూడా తినేసాను. సో ఇంక మళ్ళీ మనం నైట్ వద్దాం. నైట్ వచ్చి నైట్ కూడా ఫుడ్ ఎలా ఉంది మీకు అది కూడా చెప్తాను. నైట్ డిన్నర్ తినడానికి కూడా వచ్చేసామండి. ఇంక ఇక్కడతో వీడియో క్లోజ్ చేసేస్తాను వన్స్ డిన్నర్ చేసిన తర్వాత. ఇప్పుడైతే క్రౌడ్ అయితే కొంచెం తక్కువ మంది ఉన్నారు. డిన్నర్కి అయితే మనం వెళ్ళి సేమ్ ప్రొసీజర్, మళ్ళీ టోకెన్ తీసుకొని లోపలికి ఫుడ్ తీసుకొని మళ్ళీ మనం టేస్ట్ చేసి నేను మీకు చెప్తాను ఫుడ్ ఎలా ఉంది అనేది. సేమ్ ప్రొసీజర్, టోకెన్ అండ్ అక్కడ ఫుడ్ తీసుకోండి. డిన్నర్ కూడా తీసేసుకున్నానండి. ఇప్పుడైతే కొంచెం చేంజ్ అయింది. రైస్, పప్పు, వంకాయ కర్రీ అండ్ సేమ్ పికిల్ అండ్ కర్డ్ అనమాట. సేమ్ ఆఫ్టర్నూన్ లాగే, బట్ కర్రీ అయితే చేంజ్ అయింది. ఫైనల్లీ డిన్నర్ కూడా అయిపోయింది. సో ఇక్కడ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాను. నిజంగా ఫుడ్ అయితే మాత్రం చాలా 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 బాగుంది. ఇదే ఫుడ్ నేను ఈ రోజు ఒక రెస్టారెంట్లో వెళ్తే నాకు నియర్లీ లైక్ 500 రూపీస్ వచ్చాను. కానీ నాకు ఓన్లీ 15 రూపీస్ లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ 3 కూడా నేను కంప్లీట్ చేసేసాను సక్సెస్ఫుల్. అండ్ ఇంకొకటి, నా ఇంట్లో తిన్న ఫుడ్కి ఇక్కడ తిన్న ఫుడ్కి నాకైతే 1% డిఫరెన్స్ కూడా కనిపించలేదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లా ఉంది. రైస్ బాగుంది, కర్రీస్ బాగున్నాయి, కర్డ్ బాగుంది, సాంబార్ బాగుంది, పప్పు బాగుంది, అన్నీ బాగున్నాయి, టిఫిన్ కూడా బాగుంది. సో అందరూ ఒకసారి ఇక్కడికి వచ్చి మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి. కానీ ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, ఇంత 5 రూపీస్కి పెడతాం కూడా కొంతమంది మాత్రం ఫుల్గా తినట్లేదంటే కొంచెం ఫుడ్ అయితే వేస్ట్ చేస్తున్నారు, కొంచెం తినేసి పడేస్తున్నారు. సో
ఒక రిక్వెస్ట్ ఏంటంటే అలా మాత్రం చేయకండి, ఎందుకంటే ఇది గవర్నమెంట్ నుంచి వచ్చిన బెస్ట్ ఇనిషియేటివ్ కదా, సో మనం సపోర్ట్ చేయాలి. సో ప్లీజ్ ఫుడ్ని అయితే మాత్రం వేస్ట్ చేయకండి, ఇదే నా రిక్వెస్ట్ అనమాట. ఇది ఒక్క రిక్వెస్ట్. 5 రూపీస్కి వస్తుందని చెప్పి మాత్రం ఫుడ్ని అయితే వేస్ట్ చేయకండి, ఎందుకంటే అక్కడ ఆ 5 రూపీస్ ప్రిపేర్ చేయడానికి కూడా చాలా ఎఫర్ట్స్ ఉంటాయి ఇక్కడ. సో అందరూ వేస్ట్ చేయకుండా ఫుడ్ అయితే ఫుల్గా తినండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై బ్లాగ్, రవి ద బ్లాగర్. Once again, we'll catch up in new vlog. Thank you.